హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన శ్రీ ఛానల్. ఈరోజు కుక్కర్లో చిక్కుడుకాయ కర్రీ చేయబోతున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 కప్పుల ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకోవాలి. 3 నిమిషాల వరకు బాగా ఫ్రై అవ్వాలి. చిక్కుడుకాయ బాగా మగ్గాక ఇందులో 2 మీడియం సైజ్ టమాటో వేసుకోవాలి. టమాటో బాగా మగ్గాక ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్ తర్వాత బాగా కుక్ అయిపోయింది. చూడండి, కిలో అయిపోయే చిక్కుడుకాయ కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంది. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.